నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం మనం గాంధీనగర్లో ఉన్నాం, గచ్చిబౌలి ఇది. సో ఆల్రెడీ గతంలో కూడా దీని మీద ఒక స్టోరీ చేయడం జరిగింది. ఒక ప్లాట్కి సంబంధించి కబ్జా జరుగుతుంది. వాళ్ళు ఇల్లీగల్గా ఒక ప్లాట్ నెంబర్ని క్రియేట్ చేసి బై ఏ అని పెట్టి ఆ ప్లాట్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక కుటుంబం దీనికి నలిగిపోతూ ఉంది, ఆ ప్లాట్కి సంబంధించిన ఓనర్స్. సో వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు, ఎక్కడ కూడా ఎవరు కూడా కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. ప్రధానంగా అంటే ఏం జరిగింది ఈ ప్లాట్కి సంబంధించి? అంటే మీరు ఎప్పటి నుంచి ఈ ప్లాట్ కొన్నది, ఎప్పటి నుంచి ఉంటుంది సార్? మేము 1997లో కొన్నాం సార్ ప్లాట్. మా ఫాదర్ కొన్నారు. అప్పటి నుంచి మేము బేస్మెంట్ వేసుకొని అంత క్లియర్గా ఉండింది. సో రీసెంట్గా వాళ్ళు వచ్చేసి అదర్ సైడ్ షేబాజ్ నయీం అండ్ అల్తాఫ్ హసన్ వాళ్ళు వచ్చేసి జేవీ కాలనీలో 152/A అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ త్రూ మా దాంట్లోకి ఎంక్రోచ్ అయిపోయి ఒక 60 గజాల్లో కబ్జా చేస్తున్నారు సార్. మేము ఏందని అడిగితే మీరన్నా అమ్మేయండి, నాదని తీసుకోవడం చెప్తున్నారు. మేము దౌర్జన్యంగా మమ్మల్ని అమ్మేయని చెప్పి చాలా లోకల్కి ప్రెషర్ చేయించారు. మేము కుదరదు, మీది అసలు ప్లాటే లేదు, మీరు వచ్చి మా దాంట్లో కట్టుకోవడం ఏం చెప్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళతో వెళ్ళి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. మున్సిపల్ వాళ్ళు మాకు ఎల్ఆర్ఎస్ 16లో ఇచ్చారు. 16లో ఎల్ఆర్ఎస్ ఇచ్చినప్పుడు అట్లా ఎట్లా వీళ్ళకే సేమ్ ల్యాండ్ మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? దానిపైన మున్సిపల్ అధికారులు ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉన్నది అనేది మున్సిపల్ ఆఫీస్లో కూడా క్లారిటీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డేటా ఉంటుంది కదా. మరి అందులో మున్సిపల్ ఆఫీసులో ఇప్పుడున్న డేటా ప్రకారం మీ స్థలం చూసుకున్నారా? సరిపోతుంది? అట్లా సరిపోతుంది సార్. ఇక్కడ మా ఫిజికల్గా మాత్రం ల్యాండ్ సరిపోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు నిన్న గోడ కట్టేశారు. అవును, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న డేటా ప్రకారం సరిపోతుంది. మరి ఇక్కడ ఫిజికల్గా సరిపోనప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ అధికారులు వచ్చి చూడాలి కదా. చూసారా? చూడలేదు సార్. ఇంతకుముందు ఒకసారి వచ్చారు, సెప్టెంబర్లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రాలేదు. మేము ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి వాళ్ళ వెంటబడుతున్నాము. ఆన్లైన్ కంప్లైంట్స్ ఒక 7-8 కంప్లైంట్స్ ఇచ్చాము. ఫిజికల్గా కూడా 2 times విజిట్ చేసాము. రీసెంట్గా ప్రశాంతి మేడం వచ్చారు డీసీ. సో ఆవిడ కలిసి కూడా ఇనిషియల్గా 3-4 days బ్యాక్ కలిసాము. మేడం ఇలా జరుగుతుంది, వాళ్ళు గోడ కట్టని ట్రై చేస్తున్నారు, మీరు ఏమైనా చేయండి అంటే యాక్షన్స్ కూడా మేము ఇప్పుడు ఎట్లా తీసుకుంటాము, మా గోడ కట్టక పగలు కొడతామని చెప్తున్నారు. మేడం మీరు వర్క్ పర్మిట్లో అన్అప్రూవ్డ్ లేవని చూపిస్తుంది, వాళ్ళ డాక్యుమెంట్లో హెచ్ఎండి అప్రూవ్ లేవని చూపిస్తుంది, వాళ్ళు సేల్ డీడే ఫేక్ క్రియేట్ చేసుకొని అటు సబ్ రిజిస్ట్రార్ని తప్పుగా చూపించి అటు మీ దగ్గర తప్పుగా మిస్లీడ్ చేసి వాళ్ళు తీసుకున్న పర్మిషన్. సో అట్లా వర్క్ పర్మిట్లో కూడా అన్అప్రూవ్డ్ లేవడం ఉంది. అట్లా ఎట్లా కాంట్రరీగా అవుతుంది సార్. కానీ అంటే మీరు అడిగిర్రా ప్రశ్న? మన పోలీసుల దగ్గరికి వెళ్ళిరా? ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఈ అంశం మీద పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? సార్ 24th March రోజు మేము పోలీసు దగ్గరికి వెళ్ళాం సార్. 100కి కాల్ చేసాం. 10:15కి పని అవుతుంది సార్, రాత్రి కూడా పని చేస్తున్నారు వాళ్ళు, మా బేస్మెంట్ అంతా తవ్వేస్తున్నారు, గుంత తవ్వేసి వాళ్ళు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అన్నాం. వాళ్ళు ఏం చేశారు, మీరు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అంటే నైట్ 2:45కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. రేపు పొద్దున్నండి సిఎస్ఆర్ మార్నింగ్ వస్తారండి, రేపు మార్నింగ్ 10 o'clock అక్కడికి వెళ్ళాం. 9:30, 10కి వెళ్ళాము. సార్ వచ్చారు, కలిసారు, వచ్చి సైట్కి విజిట్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ మా కంప్లైంట్ తీసుకోలేదు. నెక్స్ట్ డే మేము వెళ్ళిన తర్వాత ఏమన్నారు అంటే మీ పైన ఎఫ్ఐఆర్ చేస్తాం మేము, వాళ్ళ దగ్గర వాళ్ళ పర్మిషన్లోకి వెళ్ళకండి, వాళ్ళ బౌండరీస్లోకి వెళ్ళకండి, మీ ఎక్కడికి వెళ్తే కూడా మీరు క్రిమినల్ ట్రెస్పాస్ బుక్ చేస్తాం, మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవుతుంది మీ పైన అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా మాడతారు. అదేంటి సార్, మేము రాత్రి 3 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోకుండా మమ్మల్ని అంటున్నారు ఇంకా అంటే వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ప్లాట్కి సంబంధించి, మీది అని చెప్పడానికి ఏ ఆధారాలు కావాలి అన్నీ ఉన్నాయి మీ దగ్గర. మరి అలాంటప్పుడు కనీసం పోలీసులు ఇవైనా చూడాలి కదా, ఇవి చూసారా ఆధారాలు? వాళ్ళు కనీసం సిఎస్ఆర్ పిలిచి మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి, ఒక లెటర్ రాయండి మాకు. సో సార్ లెటర్ రాసి ఇలా లెటర్ రాస్తాం సార్, రాసి క్లియర్గా ఇచ్చాము, సబ్మిట్ లెటర్ రాసి ఇలా సబ్మిట్ చేసాము ఆల్రెడీ. వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు, కానీ మాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. రెస్పాన్స్ ఇవ్వకుంటే మేము మళ్ళీ పోలీసు కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి మేము డైరెక్ట్గా వెళ్ళి ఇట్లా ఇచ్చామన్నమాట, ఇలా తీసుకున్నారు, మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ కమిషనర్ ఆఫీస్కి ఇచ్చినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. 1 week అవుతుంది ఇప్పుడు ఇచ్చి కూడా. అట్లీస్ట్ మా కాల్ బ్యాక్ అన్నా రావాలి కదా సార్, ఎటువంటి కాల్ బ్యాక్ లేదు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఇందులో అన్అప్రూవ్డ్ అని ఉంది కదా, ఇందులో ఇదే కదా అన్అప్రూవ్డ్ అని ఉన్నది. ఒకసారి ఇది చూపించండి సార్. ఇక్కడ వచ్చేసి హెచ్ఎండిఎల్ ఇవ్వడం చూపిస్తున్నారు దీంట్లో 152/A, వేరేస్ ఎక్కడ ప్లాటింగ్ 152 తర్వాత 152/A అని ఎక్కడా లేదు. అండ్ దీంట్లో వచ్చేసి సేమ్ 152/Aది ఇక్కడ వచ్చేసి సార్ ద సైట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ ద అన్అప్రూవ్డ్ లేఅవుట్. రెండు ఎట్లా అవుతాయి, హెచ్ఎండిఏ ఉన్నప్పుడు ఆల్రెడీ అన్ని పర్మిషన్ తీసేసుకొని ల్యాండ్కి సంబంధించి వాళ్ళు కట్టేసుకుంటారు. మళ్ళీ అన్అప్రూవ్డ్ లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ సపరేట్గా రాదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక లేఅవుట్ వస్తుంది, అదే ఫైనల్ ఇంకా. అండ్ అది ఎక్కడ మళ్ళీ సపరేట్గా రెక్టిఫై అవ్వలేదు. అండ్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో చూపిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? నిన్న మీరు నాకు కాల్ చేశారు కదా, నిన్న మార్నింగ్ అమ్మ మీరే కదా కాల్ చేసింది. అంటే ఏం జరుగుతూ ఉంది అంటే మీరు చాలా టెన్షన్గా మాట్లాడారు కదా నిన్న. ఏం మొత్తం తవ్వేసిందండి, ప్లాట్ అంతా తవ్వేసిండ్రు, తవ్వేసి బాగా డెప్త్లో తవ్వేసి కాంక్రీట్ వేస్తుండ్రు.
నిన్న నైట్ అంతా కాంక్రీటేషన్, నిన్న మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసిన అయితే రాత్రి 4:30 వరకు, అర్లీ మార్నింగ్ 4:30 వరకు లైట్ పెట్టి చేసిండ్రు. ఏమంటారు వాళ్ళు ఇప్పుడు? మీరు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పోలీస్ సపోర్ట్ ఉంది, మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మమ్మల్ని చేసుకోమంటుండ్రు. ఓపెన్గానే చెప్తున్నారు పోలీస్ సపోర్ట్ ఉంది మాకు. నిన్న పోలీస్ 100 డైల్ చేస్తే వాళ్ళు చాలా ఒకసారి వచ్చింది సార్. వచ్చినాక ఏమంటారు, వాళ్ళకు ఉందమ్మా అన్నీ ఉన్నాయి వాళ్ళకు, మీరు మళ్ళీ పోవద్దు, అక్కడ పోతే బాగుంటుంది మీకు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలే కదా ఇవి కంప్లీట్గా. మరి ఇవన్నీ కాదంట పోలీసులకి? ఇవన్నీ అవన్నీ తీసుకెళ్ళి మేము ఇచ్చిన మొత్తం సెట్ ఇచ్చినాము. మరి ఇవన్నీ ఆధారాలు కాదా? మరి పక్కన పెట్టేసి అవి మరి ఇవి వద్దు వాళ్ళకి, ఇవి అసలు చూడలేదు. ఉండని పక్కన పెట్టేసింది అవన్నీ. ఉండని మీకున్నాయి అన్ని, నేను చూడను. ఇప్పుడు ఎస్ఐఓ లేకపోతే సిఐఓ ఎవరైనా కానీ కనీసం ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు అసలు వీళ్ళ దగ్గర ఏమున్నాయనేది వాళ్ళు చెప్పాలి కదా ఖచ్చితంగా. అప్పుడు మీ దగ్గర ఉన్న ఇవి ఏదైతే మీరు ఆధారాలు చూపిస్తూ ఉన్నారు నాలాయన్ అని, ఇవి జెన్యూనా కాదనేది ఖచ్చితంగా చూడాలి కదా ఒక ఆఫీసర్. లేదు సార్, అస్సలు చూడలేడు. మేము అన్నీ ఏంటి ఇది దాన్ని ఏమంటారు, లేఅవుట్ కాపీలో వాళ్ళ లేదు, క్లియర్గా ఉంది. లేదు సార్ ఒకసారి చూడండి, లేదు. ఇప్పుడు లేట్ కాపీ మీరు క్రియేట్ చేసేది కాదు కదా, అది హెచ్ఎండిఏలోనే ఉంటుంది కదా. హెచ్ఎండిఏ లెటర్ రాస్తే వాళ్ళు చెక్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్న అందులో కనపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కదా. అవును సార్, వాళ్ళు అసలు పేపర్ చూడట్లేదు సార్. మేము ఏం పెట్టినా చూడట్లేదు. మీరు అక్కడికి వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్తే క్రిమినల్ ట్రెస్పాస్ బుక్ చేస్తాం అంతే. ఈవెన్ నాకు ఎస్ఐ సార్ అంటే మీరు ఫోన్ పక్కన పెట్టేసరండి, ఫోన్ బయట పెట్టేసరండి, రూమ్లో ఫోన్ తీసుకురావద్దు, ఎలా చేయదంట. ఎందుకంటే ఫోన్ ఎందుకు వద్దంట? భయంతోనే సార్, వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి ఫోన్ తీసుకురాకూడదు, మీరు ఏం రికార్డ్ చేయకూడదు అని అంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళొద్దు, ట్రెస్పాస్ చేస్తే మేము కంప్లైంట్ పెడతాం. ఈవెన్ 100కి కూడా కాల్ చేయకూడదు అని చెప్పారు సార్. 100కి ఎమర్జెన్సీ అనే కాల్ చేస్తాం. 100కి అక్కడ జరుగుతుంది మాకు ఎమర్జెన్సీ నెంబరే కదా 100. మరి ఇప్పుడు ఆయన ఎస్ఐకి తెలియదా అది? మరి ఎస్ఐకి ఎమర్జెన్సీ నెంబర్. యాక్సిడెంట్ అయినప్పుడు చాలా సివియర్ ఉన్నప్పుడు మీరు చేయాలి. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరో చనిపోయినప్పుడు చేయాలి. అప్పుడు అవసరం లేదు, మీరు చేయొద్దు. మీ ల్యాండ్ ఇష్యూ అసలు మేము రావద్దు, ఈ సివిల్ మ్యాటర్. మరి మాది సివిల్ మ్యాటర్ సార్, మరి వాళ్ళది ఎట్లా సివిల్ మ్యాటర్ కాదు అది? అపోజిట్ వాళ్ళకు మీరు కంప్లీట్గా కోఆపరేట్ చేస్తుండ్రు, మాకెందుకు చేయట్లేరు? ఇప్పుడు ఎవరికైనా ఆపద వస్తేనే కదా పోలీసులు రావాల్సింది. మరి ఇక్కడ ఆపదలు ఉన్న వాళ్ళు మరి కాపాడడానికి మాకు సంబంధం లేదంటే మరి ఎవరిని అప్రోచ్ అవుతారు? మరి మీరు మేము అన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడ వినట్లేదు సార్. మాది ఏ టైంకి వచ్చినా మీ పైన కంప్లైంట్ బుక్ చేస్తాము, మీరు అటెళ్తే కంప్లైంట్ బుక్ చేస్తాము, తీసుకెళ్ళి రిమాండ్ చేస్తా అని చెప్పాడు సార్ నాకు ఎస్ఐ. అంటే ఇవేం అవసరం లేదంట రిమాండ్ చేయడం. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు మీరు ఫర్ సపోజ్, మరి కోర్టుకి ఇవన్నీ చూపిస్తే ఆధారాలే కదా కోర్టుకి ముఖ్యం. ఇప్పుడు ఆధారాలు ఇవన్నీ కాదు కదా, మాటలు కాదు కదా కోర్టుకి ముఖ్యం. ఇప్పుడు ఈ ఆధారాలు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ప్రూవ్ అయితే ఈ ఎస్ఐ సిఐలు వీళ్ళందరూ లోపలికి వెళ్ళే పరిస్థితే కదా. మరి ఈ కనీస బాధ్యత లేకుండా ఎట్లా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న ఫోన్ చేసిరా మీరు? నిన్న ఇంత జరుగుతూ ఉంది. నిన్న ఫోన్ చేస్తే మార్నింగ్ మదర్ ఫోన్ చేశారు, మార్నింగ్ వచ్చేసి నువ్వు పిఎస్కి రామా, నువ్వు పిఎస్కి రా, ఇక్కడ ఏంది నువ్వు ఇక్కడ ఉండకూడదు, పిఎస్కి రామని చెప్పన్నారు. దేనికంటే పిఎస్కి మా పైన కేసు బుక్ చేసి మమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు అంతే సార్. మా పైన కేసు బుక్ చేస్తాం, మీ పైన కేసు బుక్ చేసి లోపల వేస్తామని చెప్పి చాలాసార్లు బెదిరించారు ఎస్ఐ సార్. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు? ఎవరు ఇల్లు ప్లాట్? షేబాజ్ నయీం సిద్దికి అండ్ అల్తాఫ్ హసన్ అని వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పని వాళ్ళు. అబ్దుల్ మొయిద్ అని పాత వెండర్ సార్ అతను. ఇప్పుడు ఇందులో మీకు చిలుకపల్లి సురేష్ అని పెట్టారు కదా, చిలుకపల్లి సురేష్, అన్వేష్ కుమారు, కే సవిత అంటే ఎవరు? మీరు వినీత శ్రవంతి అని మీ సిస్టరు. అంటే వీళ్ళ పేర్లు పెట్టారు, అంటే వీళ్ళు బెదిరిస్తున్నారంట వాళ్ళని. చిలుకపల్లి సురేష్ అనే అతన్ని మేము తీసుకొని మేము వర్కర్గా పెట్టుకొని ఎంగేజ్ చేసుకొని మేము బెదిరిస్తున్నామని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కూడా మేము అసలు లోకల్గా ఉంటాము, మా పక్కన నేబర్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా ఆ పర్సన్ వచ్చి బెదిరిస్తున్నాడు, మమ్మల్ని కట్టుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు, డబ్బులు ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేస్తున్నాడు, వీళ్ళందరూ గొడవ పెడుతున్నారు, 3 సార్లు గొడవ పెడుతున్నారు అని చెప్తే అని వాళ్ళు కోర్టుకి తప్పుగా నమ్మించి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అది వెకేట్ చేయాలి సార్ యాక్చువల్గా అయితే. ఈ సురేష్ అనే అతను అసలు ఎవరికి మాకు తెలియదు. తెలియకుండా ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి అంటే మీకు కనీసం ఐడియా లేదా వీళ్ళు ఎవరు? అసలు ఎవరో తెలియదు. అతను తెలియని దానికి వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ అడ్రస్ ఉంది అనే డీటెయిల్స్ ఉన్నాయి. అలా ఎలా ఉంటాయి సార్? జగద్గిరిగుట్ట విలేజ్, ఇది కుకట్పల్లి మండలం వస్తుంది ఇది. అంటే బేసిక్గా వీళ్ళు ఏం చేద్దాం అనేది ఇప్పుడు ప్లాట్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఓనర్ వాళ్ళకి ఆ ప్లాట్ కావాలి సార్. ఇక్కడ ల్యాండ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. సో వాళ్ళకి అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ల్యాండ్ కావాలి కంపల్సరీగా. మేము తీసుకొని మీరు ఏమైనా చేసుకోండి, మేము తీసుకొని తిరుగుతాం.
మీరు ఎవరన్నా పిలుచుకోండి, అంత బెదిరిస్తున్నారు మమ్మల్ని. హైడ్రాకి ఇచ్చారా మీరు? ఇదే హైడ్రాకి ఇచ్చాం సార్ కంప్లైంట్. సెప్టెంబర్లోనే హైడ్రాకి ఇచ్చాము. మళ్ళీ రీసెంట్గా మార్చ్ 17కి వెళ్ళి కూడా ఇచ్చాము. రాజశేఖర్ గారు వచ్చారు ఇక్కడికి, వచ్చి ఏమన్నారంటే మీరు మమ్మల్ని లీగల్గా ఇన్వాల్వ్ చేయండి అమ్మ లోపల కేసులోకి, మాకు లీగల్గా ఇన్వాల్వ్ చేయండి, అప్పుడే ఫిజికల్గా అప్పుడే వచ్చి లీగల్గా ఇన్వాల్వ్ చేయడం అంటే ఇప్పుడు కోర్టు పరంగానా కోర్టు త్రూ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, ఒక పార్టీ చేయండి, దెన్ వీల్ కమ్ ఇన్ టు సీన్. మీరు చేయలేదా? కోర్టుకి చేయలేదు సార్ మేము, ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు. వచ్చి చూశారు, కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా సార్. వాళ్ళు మీదేంటో అట్లీస్ట్ డాక్యుమెంట్ ఏంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు కోర్టుకి ఎలా చెప్పి తీసుకున్నారు, అట్లీస్ట్ బేసిక్ అడగాలి. ఓన్లీ మా సైడ్ అడిగేసి మీరు కోర్టుకి వెళ్ళి మమ్మల్ని యాడ్ చేయండి అమ్మా అంటే అది ఎట్లా అవుతుంది చెప్పండి. మీరు అంటే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమంటా ఉన్నారు వాళ్ళు ఎస్ఐలు? అదర్ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈమె మీద 50 కేసులు ఉన్నాయి సార్, అన్ని క్రిమినల్ కేసులు నా మీద అని అక్కడ వాళ్ళ సిఐ ఉంటారు కదా, సిఐ ముందు అట్లా చెప్తుంటే సిఐ కూడా చూడాలి కదా సార్. 50 కేసులకు సంబంధించి మరి ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి చూపించాలి కదా, మరి ఆధారం ఏం చూపెట్టలేరు అసలు. వాళ్ళే ఇల్లీగల్గా వేసిరు మా పైన, కానీ మేము ఎక్కడ ఎంప్లాయీస్, మేము రిటైర్డ్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఎక్కడ ఇవన్నీ దాంట్లో చిక్కుంటా సార్. అసలు ఇటువంటివి ఏవి మాకు తెలియదు. ఈ ల్యాండ్ ఇష్యూ వీళ్ళు చేసినప్పటి నుంచి మాకు అంత బాధ అవుతుంది, ఇంకా వేరే ఏం లేదు. పోలీసులు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఇరుక్కుని ఇందులో వాళ్ళు పైసలు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు లేకపోతే ఏంటి? అనుకుంటున్నాం సార్, డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నందుకే వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు, లేకుంటే వాళ్ళకి అసలు బేస్ లేదు, వాళ్ళ ప్లాటే లేదు. 152 ఎక్కడ ప్లాట్ ఉంది లేని. అంటే ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఎందుకు పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళు వెనక ఎవరు ఉన్నారనేది నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. ఎవరు వీళ్ళు చేస్తున్నారు? పొలిటికల్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేపిస్తున్నారేమో సార్. జిహెచ్ఎంసీ కమిషనర్ భయపడతాడు, అక్కడ చూస్తే సిపి భయపడతారు, అందరు భయపడి మీరు ఇక్కడ పంపిస్తారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన భయపడి ఇక్కడ డీసీపీ పంపించి ఆయనతో బెదిరించిపిస్తారు మమ్మల్ని. ఎస్ఐ సాయినాథ్ సార్, ఇప్పుడు ఎస్ఐ ఉన్నారు, గచ్చిబౌలి పిఎస్ఎస్ఐ సాయినాథ్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే మేము ఆల్రెడీ ఇచ్చాం కంప్లైంట్, మీరు ఎప్పుడు ఇచ్చారండి, నాకు ఇచ్చారా మీరేమన్నా గట్టిగా మా మీద అరుస్తున్నారు. ఎవరికైనా స్టేషన్ సబ్మిట్ చేసాం, స్టేషన్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు చూసుకోవాలి. అది మేము వెళ్ళి మళ్ళీ ప్రతి ఒక్కరు సీఏకో కాపీ ఎస్ఏ కాపీ ఇవ్వలేం కదా సార్. ఎస్హెచ్ఓకి మెన్షన్ చేస్తాం, వాళ్ళు తీసుకోవాలి. ఆయన ఏమంటారంటే మా కంప్లైంట్ తీసుకోకపోగా లైవ్లో చూపించాం సార్, ట్రెస్ పాస్ చేస్తున్నారు అని సీసీటీవీ ఫుటేజ్ లైవ్లో చూపిస్తే కూడా వాళ్ళు తీసుకోకుండా మీ పైన ఎఫ్ఐఆర్ చేస్తాము, మీరు ఇంకోసారి అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళకి కట్టుకోవాలి అంతే. వాళ్ళకి ఏ ప్రెషర్ లేకుండా, వాళ్ళకి ఏం సపోర్ట్ లేకుండా వీళ్ళు ఎట్లా కట్టుకుంటారు చెప్పండి? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కూడా వీళ్ళంతా కట్టుకుంటున్నారు. జిహెచ్ఎంసీ కూడా నిన్న స్విచ్ ఆఫ్ చేస్తారు కొంచెంసేపు. ప్రశాంతి మేడం ఒక గంటన్నర స్విచ్ ఆఫ్ చేస్తారు, ఫోన్ చేస్తే ఇప్పుడే చేస్తామమ్మా అని చెప్పి ఏసీబీకి కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేసారు. అంటే ఎన్ని గజాలు మీద పోయేది? ఎన్ని గజాలు? 60 గజాలు పోతుంది సార్, అట్లీస్ట్ 60 to 70 మధ్యలో పోతుంది. ఇక్కడ ఏరియా ప్రైమ్ లొకాలిటీ గచ్చిబౌలి అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి వాళ్ళు అది కబ్జా చేసుకుని ట్రై చేస్తున్నారు. ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న అంశం కదా, మరి ఎందుకు ఇంకా పని ఎందుకు చేస్తూ ఉన్నారు వీళ్ళు? కోర్టులో ఉన్నప్పుడు పని చేయరాదు కదా మరి? అక్కడ కోర్టులో వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు సార్, వాళ్ళు మేము లేనట్టు. అంటే మేము వేసింది ఏంటంటే మేము జెన్యూన్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పక్కన పార్టీ ప్లాట్ క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేరు మెన్షన్ చేశారు. వేరే వాళ్ళైతే వీరు అసలు సంబంధం లేదు, వీళ్ళు ఎవరో సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి మా పైన వేశారు. మేము జెన్యూన్గా చూపిస్తున్నాం నేబర్హుడ్ సో అని చెప్పి వాళ్ళు చూపించకుండా తీసుకున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారమ్మా, మీరు ఏం అడుగుతా ఉన్నారు సార్? ఈవెన్ కోర్టు కూడా ఇవన్నీ చూడాలి సార్. ఏదంటే వాళ్ళకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం అది సరికాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే, వాళ్ళు ఎవరు ఏం చెప్తే మా మీద అట్లా నమ్మడం ఏంది? మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళము, ఇవి చేయడం ఇట్లా చేయడం చాలా తప్పు. ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా వాళ్ళు కూడా అస్సలు వినట్లేరు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఏసీపీ సార్ కానీ మళ్ళీ వెంకటరమణ, మళ్ళీ ప్రశాంతి మేడం, ఏసీపీ వెంకటరమణ ఉన్నారు. అండ్ నిన్న ఐలయ్య అని ఒక స్టూడెంట్స్ ఈ పర్టికులర్ ఏరియాని చూసేదని చెప్పారు. అతనేమో వస్తున్నా అని చెప్పాడు. లాస్ట్లో మేము రామమ్మ తర్వాత చూద్దాం, హాలిడేస్లో బిజీ ఉంటాం కదా, మీరు ఎప్పుడు ఎందుకు కాల్ చేస్తారని మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు రాక, పోలీసు వాళ్ళు పట్టించుకోక, ఎవరు సార్ ఎంఆర్ఓ అసలు విజిట్ చేయలేదు ఇప్పటివరకు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కన్సర్న్ ఏ పర్సన్ విజిట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు వీళ్ళు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏం అడుగుతారు? సార్ మా ల్యాండ్ మాకు కావాలి సార్, జెన్యున్గా మా ల్యాండ్ ఎంత ఉందో మాకు అది కావాలి. అండ్ అక్కడ వచ్చేసి వాళ్ళ లేఅవుట్ లేదు, లేఅవుట్లో డాక్యుమెంట్ లేదు, ఆ ప్లాట్ నెంబర్ లేదు. ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్లా డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారు, ఎట్లా పర్మిషన్ తీసుకుంటారు, ఎట్లా కోర్టుని తప్పు చేస్తున్నారు? ఇవన్నీ చేసే తప్పు. దానిపైన కరెక్ట్గా కమిటీ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి ఎవరైనా. ఏదేమైనా కూడా కంప్లీట్ ఆధారాలు చూడకుండా పోలీసు అధికారులు కావచ్చు లేదా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు కంప్లీట్గా కనీసం వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని కూడా పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మా ల్యాండ్ మాకు కావాలి, ప్రధానంగా ఇదే మా డిమాండ్. ఖచ్చితంగా పోలీసులు కానీ రియాక్ట్ అవ్వకపోతే మేము ఖచ్చితంగా కోర్టులను కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.